మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఏడాది కాలంగా ఈ తరహా ప్రచారం చేసి ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కల్తీ కల్తీ అనే ఒక పదాన్ని ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఆ రోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల సంబరాలు చేసుకునే సందర్భంగా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఎందుకంటే పథకాలు అందరికీ అందలేదు, అందరికీ ఇవ్వలేదు కాబట్టి 100 రోజులు ఏదైతే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారో ఆ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలతో ఒక తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి ఆధారాలు లేకోకుండా అనిమల్ ఫ్యాట్ పంది కొవ్వును లిటరలీ ఆయన అనడం పంది కొవ్వును తిరుమల లడ్డూలో కలిపారు అనడం. అంతే నిజంగా రాజకీయాల కోసం ఇంత నీచంగా దిగజారాలా అని మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఆ మెసేజ్ ఇస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక భయానికి గురయ్యారు. అంటే ఎందుకంటే ఇంత తప్పుడు ప్రచారాలు ఈ ముఖ్యమంత్రి హోదాలో ఈయన ఎందుకు చేస్తున్నారు అనే ఒక ఆలోచన కూడా ప్రజలు వచ్చారు. ఈరోజు నీట్గా కూడా ఈ మన సిబిఐలో నీట్గా క్లియర్గా చెప్పడం జరిగింది. 2 ల్యాబులు క్లియర్గా చేసి ఆ సిట్ కూడా క్లియర్గా చెప్పారు, ఎటువంటి కొవ్వు కూడా ఇందులో లేదు అని చెప్పినా కూడా ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు చేసిందే తప్పుడు ప్రచారం. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా తప్పుడు ప్రచారం చేసిన సీఎం గారు ఈరోజు వాళ్ళ మీద ఏదైతే కఠినంగా చర్యలు ఉంటాయని మళ్ళీ రివర్స్గా మన మీద బురద చల్లడం, అంటే ఇంకా ఉంది అనిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పడం. అంటే సిట్ ఇంత ఇచ్చినా కూడా సిబిఐ ఇంత క్లియర్గా ఇచ్చినా కూడా ఇంకా మేము లేదు అని వాళ్ళ చైర్మన్ గారు చెప్పడము నిజంగా ఇది చాలా ఆశాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడే అర్థమైంది. ఈరోజు చూసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద తప్పుడు ప్రచారం చేశారో, తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఈరోజు ప్రజల మధ్య, ఈరోజు భక్తుల మధ్య ఈరోజు ఈ నాయకులను దోషులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూసుకుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పుడు ప్రచారం చేసి మేము దుర్గగుడికి కూడా వెళ్ళి మేము ప్రచారతాపం చేస్తున్నాము అని దుర్గగుడిలో కూడా ఆ స్టెప్స్ అన్ని కూడా కడగడం చూసాం. ఈరోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు? ఈరోజు తెలుసు కదా, సిబిఐ విచారణ క్లియర్గా తెలిసింది ఇది తప్పు, అనిమల్ ఫ్యాట్ ఎక్కడ కూడా లేదు అని క్లియర్గా తెలిసింది. ఈరోజు మళ్ళీ దుర్గగుడికి వచ్చి ఆయన చేయాలి కదా, చేయకపోవడం ఏంటి? అంటే ఎందుకు ఇంత ఈరోజు సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నారు. సనాతన ధర్మంలో ఎటువంటి శిక్ష ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకు ఎలాంటి శిక్ష ఉంటుందో అలాంటి శిక్ష ఈ డిప్యూటీ సీఎం గారికి వేస్తారా లేదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇంకా చూసుకుంటే పక్కన రాష్ట్రాల్లోంచి జగన్ గారి మీద బురద జల్లడానికి పక్కన రాష్ట్రాల నుంచి మహిళ భజన చేసుకుంటా భజన మహిళలందరూ కూడా బయలుదేరడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఆ మహిళలు ఎందుకు నోరిప్పడం లేదు? ఈరోజు నేను అదే అడుగుతున్నాను. ఈరోజు లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ మహిళలు ఈరోజు ఎందుకు వాళ్ళు నోరిప్పడం లేదు అంటే